ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము మొదటి 4 వచనాలను చదువుకున్నాను. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూసి తిని, వారి 7 కూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనల్లో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, కృప కలిగిన దేవానికి స్తోత్రము తండ్రి. మీ అద్భుతమైన ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి, మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభువును త్వరలో రానున్న మా యేసు క్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప ఈ మాసమంతా మనకు తోడుగా ఉంచి ఈ చివరి పరిశుద్ధ దినములో మీరు పెట్టిన దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దయచేసి మన పర్సుల్లో జేబుల్లో ఒక అపవాది ఉంటాడు, వారి నోరు మూసేయాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. అపవాదికి చోటు ఇవ్వకూడదు కాబట్టి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము, ఇక్కడ 7వ ముద్ర ముగింపు. 6వ అధ్యాయంలో ఈ ముద్రలు విప్పడము ప్రారంభమై 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పడముతోని ఈ 7 ముద్రల విశ్లేషణ ప్రకటన గ్రంథంలో ఇక్కడ ముగించబడుతుంది. అయితే ఇక్కడ 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమునందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్శబ్దము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యము. దేనిలో ప్రాముఖ్యము అని అంటే, నువ్వు వాక్యము చదివేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరైనా వాక్యం చదువుకుంటున్నారు అని అంటే కుటుంబ సభ్యులు నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకో తెలుసా? ఈ నిశ్శబ్దం లేకపోతే చదువుకునడానికి మనసున పడతారు. ఎవరైనా ప్రార్థన చేసుకునేటప్పుడు నిశ్శబ్దముగా ఉండాలి. నీవు దేవుని మందిరంలో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. నిశ్శబ్దం అని అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడు కాదు. నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోతే మళ్ళీ గుర్క వస్తుంది, మళ్ళీ అది నిశ్శబ్దము అనరు కదా. నిశ్శబ్దము అని అంటే వినేటటువంటి మాట జాగ్రత్తగా వింటూ ఇది నా జీవితానికి ఏమైనా పనికి వస్తుందా అని ఒకసారి ఆలోచన చేయాలి. పనికొచ్చే మాట ఏదైనా వినబడితే అవును కదా ప్రభువా, ఈ తప్పిదము నాలో ఉంది అని మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమునందు మొత్తము నిశ్శబ్దమైంది. ఎందుకు నిశ్శబ్దముగా ఉన్నది అని వ్రాయబడ్డాడు అని అనంటే, పరలోకములో దేవునిని దేవదూతలు ఎల్లప్పుడూ స్తుతిస్తారు, ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉంటారు. కానీ ఈ 7వ ముద్ర విప్పినప్పుడు ఆ పరలోకమంతా నిశ్శబ్దముగా మారిపోయింది. ఎక్కడ దేవుడిని స్తుతించడం కానీ ఇంకొక శబ్దము కానీ లేదు. పిల్లారా చూడండి, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును. ఏమంటున్నాడు? గాక అంతే ఉండాలిగా, లోకమంతా మౌనముగా ఉండాలి. ఎక్కడ? ఆయన పరిశుద్ధ సన్నిధిలో. పరిశుద్ధ సన్నిధిలో మౌనముగా ఉండాలి అని అంటే అపవాది చెవులు, కళ్ళు, నోరు అన్నీ మూయాలి కదా. మూయకుండా వాడిని జేబులో పెట్టుకొని వాడు మోగుతా ఉంటే మనము కూడా మోగడము మొదలు పెడితే పరిశుద్ధత ఎక్కడ మనము ఆపాదించుకుంటాము. కాబట్టి
ఆ పరలోక రాజ్యములో ఆ నిశ్శబ్దము అనేటటువంటిది ఇక్కడ హబక్కూకు ప్రవక్త ప్రవచిస్తూ, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతా మౌనముగా ఉండును గాక అని అక్కడ మాట్లాడినట్లుగా చూస్తాము. రెండవదిగా జకరియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. ఇక్కడ మరల జకరియా ప్రవక్త కూడా ఇక్కడ ప్రవచిస్తూ ఉంటున్నాడు, సకల జనులారా. సకల జనులలో మనం కూడా ఉన్నాం కదా, ఉన్నామా? మనం కూడా ఉన్నాము. దేవుడు అంటున్నాడు, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధ నివాసమును విడిచి వస్తున్నాడు. అనగా పరలోక రాజ్యమును విడిచి మన మధ్యలోనికి వస్తున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మౌనముగా ఉండుము అని చదివిస్తున్నాడు. ఈ 7వ ముద్ర విప్పినప్పుడు పరలోక రాజ్యం అంతా నిశ్శబ్దముగా మారింది. కారణము ఏమిటి అనగా దాని యొక్క పరిస్థితులను, ఆ లేఖనములను మనము ధ్యానము చేస్తూ పోతా ఉంటే చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు బయలుపరచబడతాయి. కాబట్టి పరిశుద్ధ లేఖనములను చదవడము, ధ్యానించడము అనేటటువంటిది మానవుడు, క్రైస్తవుడు మర్చిపోకూడదు. ఎంతమందిని గడిచిన వారం నుండి ఈ వారం వరకు విడవక లేఖనములను చదివాము, లేకపోతే ధ్యానించాము? ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎవరిని అపహాస్యము చేయడము కానీ ఇంకొకటి కాదు. ఎందుకో తెలుసా? మనము దేవుని సన్నిధిలో ఉంటున్నాము, దేవుని మాటలను వింటున్నాము, దేవునితో నడవాలని, ఆయనతో ఆ సహవాసము చేయాలని, ఆయన ఆశీర్వాదముల చేత మనము నింపబడాలని మనము ఆశ కలిగిన వారముగా ఉంటాము. ఒక మానవునికి ఎంత ధనం ఉన్నా, ఎంతనన్నా ధనం ఉండని దాని ఆశ విడిచిపెడతాడా? ఒక 100 కోట్లు ఉన్నటువంటి వాడు ఇంకొక 100 కోట్లు సంపాదించాలని ఆశపడతాడు. 500 కోట్లు ఉన్నవాడు ఇంకొక 500 కోట్లు సంపాదించాలి. మనిషికి ఆశ ఎన్నడూ విడిచిపోదు. ఈ ఆశ, మనిషి ఎల్లప్పుడూ ఆశాజీవిగానే ఉంటాడు. కాబట్టి మనము కూడా ఆశ కలిగిన వారముగా ఉండాలి. ఏం ఆశ? నా దేవునితో నేను ఒక చక్కని అనుబంధము కలిగి ఉండాలి అనేటటువంటి ఆశ మనము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ నిశ్శబ్దము లేకపోతే మౌనముగా ఉండడము అనేటటువంటిది పరిశుద్ధతకు సూచనగా ఉన్నది అనేటటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా మొదటి వచనంలో ఆయన ఆ 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమునందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉన్నాను. నేను ఈ ముద్రల గురించి కూడా నేను సిద్ధపడ్డాను. కానీ ఈ ముద్రలు అనేటటువంటిది సందర్భము మరి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. రెండవదిగా 2వ వచనములో, అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇవ్వబడాను. ఈ బూరలు అనేటటువంటిది మనము ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటాం. ఎందుకోసం అనంటే, కడబూర అనేటటువంటిది మనందరికీ తెలుసు కదా. కడబూర మ్రోగినప్పుడు మరి మనము మార్పు పొందుతాము అనేటటువంటి సత్యము మనందరికీ పరిచయమే. కానీ ఈ బూర అనేటటువంటిది దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు. అయ్యా, నువ్వు 2 వెండి బూరలు చేయించుకొని సిద్ధముగా ఉండము అని ఆయన చెప్తాడు. ఎందుకనగా ఆ పరిచర్యలో, దేవుని యొక్క పరిచర్యలో ఈ బూరలు వాడబడాలి అనే దేవుని యొక్క ఆశ. మీరు పాత మందిరాలు ఒక 50, 60, 100 సంవత్సరాల క్రితము కట్టబడినటువంటి మందిరాలు మీరు గమనించినట్లయితే అక్కడ ఒక చక్కని గంట కనబడుతుంది కదా. మేము బెల్లంపల్లిలో 1958లో బ్రూయిజ్ గారు అక్కడ ఒక పెద్ద స్కూలు, ఒక పెద్ద మందిరము ఆయన కట్టించినప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి అప్పుడు మా తండ్రులు వారందరూ కూడా మరి
ఇక్కడ నాగ్పూర్ నుంచి ఈ గంటను తెప్పిద్దామని వారు ఒక ప్రతిపాదన చేశారట. కానీ ఆయన దానికి ఒప్పుకొనక ఇంగ్లాండ్ నుంచి ఆ బెల్లం తెప్పించాడు 1958వ సంవత్సరంలో. అంటే ఈ బూర అనేటటువంటిది ఎంత శ్రేష్టమో క్రైస్తవ జీవితానికి జ్ఞాపకం చేసుకోవాలి పిల్లల. ఆ బెల్ ఆయన ఇంగ్లాండ్ నుంచి తెప్పించాడు. ఈ రోజు వరకు కూడా ఒక 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ ఆ గంటనే కొడతారు. ఆ గంట మా ఏరియా మొత్తం ఒక 4 కిలోమీటర్ల సరౌండింగ్ లో ఆ బెల్ వినబడుతుంది. ఇక్కడ మోషేకు కూడా సంఖ్యాకాండం 10వ అధ్యాయము ఆ 1వ వచనం 3వ వచనంలో దేవుడు ఆయనకు చెప్తాడు, నువ్వు 2 వెండి బూరలు నువ్వు చేసుకున్నాము, ఊదువారు వాటిని ఊదినప్పుడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము ఎదుట ప్రజలందరూ కూడి రావాలి. ఈ బూర మ్రోగినప్పుడు వారు రావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనగా, మోషే ఎప్పుడైతే ఈ బూరను ఊదుతాడో జనులందరూ ఆ సమయంలో అక్కడ ఉండాలి కదా. అందుకే నేనేం చెప్తాను, సమయమును పోనీయక సద్వినియోగపరచుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాము. అజ్ఞానులు అంటే ఏంటిదయ్యా అర్థము? నిర్వచనం ఏంటిది? భక్తిహీనులు అని అర్థము. జ్ఞానులు అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అని అర్థము. దేవుడు అంటున్నాడు సమయమును పోనీయద్దు అని అంటున్నాడు. కానీ ఈ సమయము ఎంత ప్రశస్తమైనదో మానవుడు అర్థం చేసుకోలేకపోతూ ఉంటున్నాడు. నాకు ఎవ్వరు ఎక్కడన్నా పోని ఏమన్నా అయిపోని దేవుని సన్నిధిలో ఈ సమయానికి ఉండాలి అని అంటే ఉంటాను. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి పని ధర్మం. కాబట్టి మనము చేసే ఉద్యోగాల్లో ఎంత నిబద్ధత కలిగి ఉంటామో దేవుని సన్నిధిలో నిలువబడడానికి దానికి 10 అంతల నిబద్ధత మనము కలిగి ఉండాలి. ఎందుకు కనుక మనము ఆయన చేసిన చేతి పని అయి ఉన్నాము. మనం ఆయన పనిని, మనము ఆయన పనిముట్టులం. ఈ పనిముట్టు ఏం చేయాలి? దేవుని పనిలో వాడబడాలి. అందుకే దేవుడు మోషేకు సెలవిచ్చాడు, నీవు 2 వెండి బూరలు చేయించుకొను, వాటిని ఊదువారు ఊదినప్పుడు ప్రత్యక్షపు గుడారం దగ్గర ఇశ్రాయేలీలందరూ వచ్చి నిలువబడాలి. ఇది బూరల యొక్క ప్రశస్తతగా మనకు కనబడుతుంది. రెండవదిగా యెహోషువ గ్రంథంలో మనము చూసినప్పుడు యెహోషువ ఆ ప్రజలందరినీ రాజులను జయించుకుంటూ ఎరికో యుద్ధకు ఆయన వచ్చాడు. ఎరికో ప్రాకారములు బహు విస్తారమైనటువంటి బహుబలము కలిగినటువంటి పట్టణము ఎరికో పట్టణము. ఈ ఎరికో పట్టణమును జయించడానికి దేవుడు ఏమిచ్చాడు? కత్తి, కటార్లు, డాలులు పట్టుకొని రయ్యా ఇక యుద్ధానికి పోమని దేవుడు చెప్పలేదు ప్రియులారా. ప్రతిసారి నేను జ్ఞాపకము చేస్తాను, మనకున్నటువంటి ఆటంకములు, మనకున్నటువంటి అడ్డంకులు, మనకున్నటువంటి అనారోగ్యములు, మనకున్న ఆర్థిక ఇబ్బందులు, మనకున్నటువంటి అనేకమైనటువంటి బాధలు, ఇబ్బందులు, అది ఏదైనా కూడా అది ఎరికో కోటగోడ లాంటిదే. ఈ ఎరికో కోటగోడ లాంటి ఈ వీటిని మనము జయించాలి అని అంటే మనము ఏవో కత్తులు కటార్లు పట్టుకొని పోవలసినటువంటి అవసరము లేదు ప్రియులారా. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ పాటించడానికి మనకు నిర్లక్ష్యం. ఎందుకు నిర్లక్ష్యమో తెలుసా? వారమంతా మనకు అనేకమైనటువంటి పని భారము వలన మనము దేవునితో సహవాసము కలిగేటటువంటి వారముగా మనము ఉండము ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషేకు యెహోషువకు దేవుడు సెలవిచ్చాడు, మీరు 6 దినములు ఆ పట్టణము చుట్టూ తిరగండి, 7వ దినమున ఏం చేయమన్నాడు? 7 యాజకులు 7 కొమ్ములు పట్టుకొని ఏం చేయాలట? 7వ దినమున 7 మార్లు పట్టణము చుట్టూ మీరు ప్రదక్షిణ చేయండి. అమ్మా దయచేసి నిద్రపోకండి, అది మంచిది కాదు. అయ్యా
మంచిది కాదు నాన్న. ఒకవేళ నిద్రపోవాలి అని అంటే మనకు మందిరమే అవసరం లేదు, ఎక్కడైనా నిద్రపోవచ్చు. కాబట్టి మనము నిద్రపోతే దానిని బట్టి ఎదుటి వారికి ఆటంకంగా ఉంటుంది. చల్లటి నీళ్లు ఉన్నాయి, మొహం కడుక్కోండి, నిద్రపోతుంది. కాబట్టి దయచేసి ఏమనుకోవద్దని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకొరకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక డ్రైవింగ్ చేసేవాడిని పక్కన నిద్రపోయేటాడు అనుంటే డ్రైవర్ కూడా నిద్రపోతాడు కదా. నువ్వు నిద్రపోతే నీ పక్కన వాళ్ళకి నిద్ర వస్తుంది, మీ ఇద్దరిని చూస్తే ఇంకొకరికి నిద్ర వస్తుంది, సంఘం అంతా నిద్రపోతే ఇక ఈ వరి గొంతు నొప్పి కానంటే సప్పుడు కాకుండా నేను కూడా పోయి మంచం వేసుకొని సపరేట్గా వండుకుంటే దరిద్రం వదులుతుంది. కాబట్టి ఇంత ప్రక్రియ జరిగేదానికనంటే నిద్రపోకుండా దేవుని సన్నిధిలో దేవుని మాటలను వినాలి. ఎందుకంటే వినగలిగిన చెవులు, గ్రహించగలిగే హృదయము, మాట్లాడే నోరు, అర్థము చేసుకునే జ్ఞానము దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు యెహోషువతో మాట్లాడాడు, అయ్యా నేను ఏ విధంగా యెరికోను జయించాలి అని అనంటే దేవుడు సెలవిచ్చాడు. 7 యాజకులను సిద్ధము చేయి, 7 బూరలను సిద్ధము చేయి, 7వ దినమున 7 మారులు ఆ యెరికోను నీవు బూరలూదుతో దేవుడిని స్తుతిస్తూ ప్రదక్షిణము చేయమని చెప్పాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ప్రియులారా, క్రైస్తవ జీవితములలో కోటగోడ లాంటి అనేక ఇబ్బందులు నీకు కలిగి ఉన్నప్పుడు నీవు చేయవలసినది, నీవు లోకంలో పరిగెత్తి దానిని జయించాలని నీవు ఆశపడకు. కానీ దేవుని స్వరము వినుటకు, దేవునితో మాట్లాడుటకు, దేవుని వాక్యము చదివి దానిని గ్రహించి నీవు ఏ విధంగా ముందుకు కొనసాగాలో నీవు గ్రహించాలి. అప్పుడే ఆ యెరికో కోటగోడ లాంటి అనేక ఇబ్బందుల నుండి నీవు జయం పొందగలుగుతావు. యెరికో కోటలు బలమైనటువంటి కోటగోడలు. ఆ కోటగోడలు విశ్లేషణ మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పాను. ఆ కోటగోడలు ఎంత పెద్దవి అని అంటే, ఒక డబుల్ రోడ్డు మనకి ఇప్పుడు వేశారు కదా, ఆ ఔటర్ రింగ్ రోడ్ చూస్తే ఒకవైపు 4 పోతాయి, ఇంకొక వైపు 4 పోతాయి. అంత వెడల్పు కలిగినటువంటి కోటగోడలవి. అంటే 4 రథములు ఒకవైపు, 4 రథములు ఇంకొక వైపు వెళ్ళగలిగినంత విశాలము కలిగినటువంటి యెరికో కోటగోడలు కేవలము బూరలు ఊదడము మూలాన అవి చెదరిపోయి తునకలైపోయాయి. ఆ యెరికోను పట్టుకోవడానికి యెహోషువకు ఏమాత్రము కష్టము కాలేదు. మన జీవితములలో దేవుడు ఈ బూరను ఊదమని సెలవిస్తున్నాడు. బూర స్వరము నీకు వినబడినప్పుడు నీవు దేవునితో ఉండమని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. నీవు నిశ్శబ్దముగా నీ గదిలోనికి వెళ్ళి నీ వాక్యమును దేవుడు చదవమని చెబుతున్నాడు. నీ గదిలోనికి వెళ్ళి ఎవరు లేనప్పుడు దేవునితో నీవు సహవాసము చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ విధముగా నీవు చేసినప్పుడు నీ జీవితములలో ఉన్నటువంటి కోటగోడల లాంటి కష్టములన్నీ పటాపంచలైపోతాయి అనేటటువంటి సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణముల ఉపద్రవము కలగకుండునా? పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కడబూరం మ్రోగినప్పుడు ఆ భయము మనుష్యులలో కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఏ విధముగా దేవుని సన్నిధిలో మనము నిలువబడుతున్నాము అనేటటువంటిది మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో దేవుడు మనకు స్వాతంత్ర్యమును ఇచ్చాడు. ఎంత స్వాతంత్ర్యం ఇచ్చాడు అని అంటే, లేఖనములలో ఉన్నటువంటి మరణకరమైనటువంటి ప్రతి శాసనమును ఆయన తొలగించేశాడు. ప్రతి శాసనం మరణం మానవునికి, నా బిడ్డలు అన్నటువంటి వారికి ఎవరికి మరణము కలగకూడదని ప్రతి శాసనమును ఆయన ఆ శిలువలో దానిని మేకులతో కొట్టి, నీకు నాకు ఉన్నటువంటి, క్రీస్తుకు మనకు ఉన్నటువంటి మధ్యగోడను ఆయన పడగొట్టి మనలను ఏకముగా చేసినటువంటి విధానమును ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము క్రీస్తుతో కూడా ఏకముగా ఉన్నటువంటి వారము. మనము ఆ ఏకత్వాన్ని మనము కోల్పోతున్నామేమో అనేటటువంటిది మనము ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము.
3వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో 3 విషయాలు కనబడతాయి. ఒకటి సువర్ణ ధూపార్తి, రెండవది సువర్ణ బలిపీఠము, మూడవది ధూపద్రవ్యము. ఈ 3 విషయాలు మనము ఆలోచన చేసుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో అర్పించడానికి దేవుడు ఏర్పరచడం, మోషేకు దేవుడు సెలవిచ్చి చేయించినటువంటి ప్రతి వస్తువు అది బయట వాడడానికి వీలు లేదు, అది ఏ మనుషుడు ముట్టడానికి వీలు లేదు. కానీ ఈ ధూపార్తిని ఎప్పుడు బయటికి తీసుకొని వచ్చారో తెలుసా? కోరాహు, దాతాను, అభిరాములు అనేటటువంటి వారు మోషే అహరోనులకు విరోధముగా మాట్లాడినప్పుడు దేవుని ఉగ్రత వారి జీవితములలోనికి వచ్చి వారిని సంహరించేటటువంటి సమయంలో దేవుడు సెలవిచ్చాడు, నీవు ధూపార్తి తీసుకొని బలిపీఠము మీద ఉన్నటువంటి నిప్పులతో వాటిని నింపి వేగముగా నీవు సమాయం యొద్దకు వారి మధ్యలోనికి నీవు వెళ్ళము, అప్పుడు ఆ తెగులు ఆగిపోతుందని దేవుడు సెలవిచ్చాడు. ఏంటిదయ్యా ఈ సువర్ణ ధూపార్తి? ఏంటి చెప్పండి? దేనికి సూచన? దేనికి సూచన చెప్పండి? నీ గృహములో ఉన్నటువంటి తెగులు ఆగిపోవాలి అని అంటే దేవుని యొక్క సువర్ణ ధూపార్తి నీ మధ్యలోనికి రావాలి. దేనికి సూచన? నేను ఎంతగానో ప్రార్థన చేసి సంఘంలో ప్రతి కుటుంబంలో ఒక ఉపవాస కూడిక ఉండాలి అని ఎందుకు చెప్పానో తెలుసా? ఇదే సువర్ణ ధూపార్తి. నీ మధ్యలో, నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిశోధనల నుండి నువ్వు విడిపించబడాలి అని అంటే ఈ ప్రార్థన అనేటటువంటి సువర్ణ ధూపార్తి నీ గృహంలో నిలవాలి. కానీ మనుషులకు ఇది ఎంత వేదన అంటే, అబ్బా 11 గంటల నుంచి 3 గంటల దాకా మా ఇంట్లో నా ప్రార్థన, ఎంత దౌర్భాగ్యము ప్రియులారా. దేవుడు అంటున్నాడు, అయ్యా మోషే, ఈ సువర్ణ ధూపార్తిని తీసుకొని నువ్వు సమాజంలోనికి నువ్వు వెళ్ళు. ఎప్పుడైతే ఈ సువర్ణ ధూపార్తి అక్కడికి వెళ్ళిందో ఆ తెగులు ఆగిపోయింది. అప్పటికే కొన్ని వేల మంది చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువర్ణ ధూపార్తి అనేటటువంటి ఈ ధూపము, ఈ ప్రార్థన అనే ధూపము మన గృహములో వెలగాలి, మన జీవితములలో ఉండాలి, మన కుటుంబములలో ఉండాలి. ఇది లేకపోతే మన జీవితములలో ఉన్నటువంటి తెగుల నుండి మనము విడుదల పొందలేము. మనము విడుదల పొందలేము. దాని యొక్క ప్రశస్తతను మానవుడు అర్థం చేసుకోలేకపోతూ ఉంటున్నాడు. దానిలో దేవుని యొక్క అంతరార్థమును మానవుడు అర్థం చేసుకోలేకపోతూ ఉంటున్నాడు. కోరిక ఎట్లుండాలి? అయ్యా నా ఇంటికి రండి, మీ పెద్దలను తీసుకొని రండి, నా ఇంట్లో ప్రార్థన చేయండి, అయ్యా మోకాళ్ళ నుండి ప్రార్థన చేయండి అని అడిగేటటువంటి వారు ఎంతమంది పిల్లరా? ఈ సువర్ణ ధూపార్తి నీ గృహంలోనికి ఎప్పుడైతే చేరుతుందో నీ జీవితంలో అద్భుత కార్యములు జరుగుతాయని ఆ సత్యాన్ని గనక నీవు గ్రహించలేకపోతే నీ జీవితము ఎక్కడ ఇచ్చిన బొమ్మడి అక్కడే ఉంటుంది. పిల్లారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా బలిపీఠము, సువర్ణ బలిపీఠము, ఇది దేని కొరకు ఇక్కడ వ్రాయించాడు అని అంటే ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. అయితే ప్రియులారా, 6:9, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఇక్కడ బలిపీఠము దేనికి సూచనగా ఉంది? నీతిమంతుడికి సూచనగా ఉంది. సువర్ణ ధూపార్తి నీ కుటుంబంలో ప్రార్థనకు సూచనగా ఉంటే బలిపీఠము నీతిమంతునికి సూచనగా ఉంది. దేవుడు అంటున్నాడు, 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు ఈ బలిపీఠము కింద
యోహానుకు కనబడినట్లుగా వ్రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము నిమిత్తము లేదు అని అంటే మన సాక్ష్యము నిమిత్తము. ఎందుకు సాక్ష్యం కొరకు సమయం ఇస్తాము చెప్పండి? పిచ్చిలేశ సాక్ష్యము అనేటటువంటిది మన సంఘ బిడ్డల హృదయాలను బలపరుస్తూ ఉంటుంది. ప్రియులారా, మనము చెప్పేటటువంటి సాక్ష్యము దేవుడు నా జీవితములలో చేసిన గొప్ప కార్యము అని నీవు చెప్పగలిగితే ఎదుటివాడు నా జీవితంలో దేవుడు ఎందుకు కార్యము చేయడు అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది. దేవుడు అంటున్నాడు, ఇటువంటి సాక్ష్యం ఇచ్చిన వారు, దేవుని వాక్యము నిమిత్తము వెనుదీయక సువార్త ప్రకటించినటువంటి వారు, దేవుని నామము నిమిత్తము హింసలు అనుభవించినటువంటి వారు, దేవుని నామము నిమిత్తము తన ప్రాణములను వదిలిపెట్టినటువంటి వారు, దేవుని పని కొరకు అహర్నిశలు ప్రయాసపడుతున్నటువంటి వారి ఆత్మలు ఈ బలిపీఠము కింద నివసిస్తూ ఉన్నాయి అని దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితములలో ఈ సువర్ణ ధూపార్తి మన జీవితములలో ఉండాలి. ఎప్పుడైతే ఈ సువర్ణ ధూపార్తి మన మధ్యలో ఉంటుందో, మన కుటుంబంలో ఉంటుందో, మన ఆత్మ దేవుని సువర్ణ బలిపీఠము కింద ఉంచబడుతుంది అనేటటువంటిది జ్ఞాపకం చేయబడుతున్నాము. మూడవదిగా ఈ ధూప ద్రవ్యముల గురించి మనము జ్ఞాపకము చేసుకుందాము. మీరు లూకా సువార్తలోనికి వెళ్తే అక్కడ యాజకుడు అయినటువంటి జకరియా మనకు కనబడతాడు కదా. లూకా సువార్తను మొదలు పెట్టగానే అక్కడ ఆ యాజకుడు ఆ ధూప సమయమందు ప్రజలు అక్కడ ప్రతిదినం ఉదయ సాయంకాలంలో ఈ ధూప ద్రవ్యములు యాజకుడు వేయాలి. ఈ సమయంలో ప్రజలందరూ ఏం చేస్తున్నారట? మొదటి 10వ వచనం చదవండి. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడింది. ఎవరికి? జకర్యాకు కనబడింది. ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ప్రజలందరూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. యాజకుడు ధూప ద్రవ్యములను దేవునికి సమర్పిస్తున్నటువంటి సమయంలో దేవుడు వారికి దర్శనము కలుగజేసినట్లుగా చూస్తూ ఉంటున్నాము. నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను, మన స్తుతి గీతము ఏదైతే మనము పాటలు పాడతామో, ఏదైతే మన హృదయాంతరంగములో నుండి దేవుని స్తుతిస్తామో మనకు దేవుని దర్శనము కలుగుతుంది అనేటటువంటి సత్యాన్ని నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను. అందుకోసమనే మన ఆరాధన క్రమములో 1 గంట ప్రత్యేకంగా దేవుని స్తుతించడానికి. ఎందుకో తెలుసా? ఈ స్తుతియే దేవుని యొక్క దర్శనము కలగడానికి ఆస్కారం ఉంది. కానీ ఈ స్తుతి ఆరాధన సమయంలోనే మనుషులమైనటువంటి మనము అనేక పనులు పెట్టుకొని ఇళ్లలో ఉంటాం. 11 గంటలకు ఇది అయిపోతుంది. 11:30 దాకా కూరలు ఏదో సోది చెప్తారు. ఈ సోది అంతా ఈనుడు ఎందుకు అని 11:30కు దేవుని సన్నిధికి వస్తాం. కానీ దేవుని దర్శనము కలిగేటటువంటి సమయమేది? దేవునికి ధూప ద్రవ్యములు వేసేటటువంటి సమయమే దేవుడు దర్శనం ఇచ్చేటటువంటి సమయం. దేవుడు దర్శనం ఇచ్చే సమయంలో నువ్వు దేవుని మందిరంలో లేకుండా అంతా అయిపోయినాక నువ్వు వచ్చి చేసేది ఏంటిది? ఏం చేస్తావు? దేవుని సన్నిధిలో నీవు నిలవబడి ఆ నిలవబడడానికి అర్థం ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 141 కీర్తన మనం ధ్యానం చేసుకున్నాం కదా. అక్కడ భక్తుడైన దావీదు, రాజైన దావీదు ఏమంటున్నాడు? నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి అని అంటున్నాడు. ఇక్కడ ధూపము ఆ ప్రార్థననేమో తన పొగ వలె ఉండాలి, అది దేవుని సన్నిధికి చేరాలి అని అంటున్నాడు. ఆయన చేతులెత్తి ప్రార్థన చేయడమేమో నైవేద్యం వలె ఉండాలి అని అంటున్నాడు. నైవేద్యము అని అంటే ఏమిటి? మీరు చూడండి ఒకసారి సంఖ్యాకాండం 28వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి చదవనమ్మా. ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ 2వ గొర్రె పిల్లను సాయంకాలమందు అర్పింపవలెను. కాబట్టి ఇక్కడ ఇంపైన సువాసన గల హోమముగా 2వ గొర్రె పిల్లను
సాయంకాలమున అర్పించాలి. ఇక్కడ దావీదు యొక్క ఆలోచన ఏమిటి అనంటే, ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. చేసే ప్రార్థన ధూపం వలె పైకి పోవాలి. నేను చేతులెత్తడము మాత్రము నైవేద్యముగా ఉండాలి అని అంటున్నాడు. నైవేద్యము ఎట్లా పెడతారు? గొర్రెపిల్లను అర్పించి దానిలో ఉన్నటువంటి ఆ ఒలివ నూనెను, గోధుమ పిండిని, ఇటువంటి నానా రకములైనటువంటి వాటిని కలిపి ఆయనకు నైవేద్యముగా పెడతాడు. కానీ ఇక్కడ దావీదు యొక్క ఉద్దేశం ఏంటిదో తెలుసా? ఆయన ఉద్దేశంలో తాను చేసేటటువంటి ప్రార్థన, ఆయన చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. ఈ చేతులెత్తడమే నైవేద్యము. నువ్వు మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ ఉంటున్నావా? నువ్వు మోకాళ్ళ నుండి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావా? అది సాయంకాల నైవేద్యము. నువ్వు దినమంతా పని చేసుకుని నీ ఇంటికి వచ్చినాక ఒక్కసారి నీ గదిలోనికి వెళ్ళి నీవు మోకాళ్ళ నుండి ప్రభువాని 2 చేతులెత్తి ప్రార్థన చేశావా? నువ్వు ఒక గొర్రె పిల్లను ఆయన బలిపీఠం ఎదుట నువ్వు అర్పించినటువంటి వాడవు అని దావీదు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నైవేద్యం అర్పించడానికి నీవు ఏదో తీసుకొని పోయి నువ్వు చేయాల్సిన అవసరం లేదు ప్రియులారా. దేవుని సన్నిధికి పోయి ఆ పుట్టంటిగా తీసి గుండు కొడిగించుకొని వచ్చుడు దేవుని నైవేద్యము కాదు. నీకు కలిగిన దాంట్లో నుండి నువ్వు తీసుకొని పోయి ఆయనకు ఏదో నువ్వు అర్పించడం నైవేద్యము కాదు ప్రియులారా. నీ గృహంలో ఉండి, నీ ఇంట్లో ఉండి దినమంతా కాపాడినటువంటి దేవునికి ఒక్కసారి నీవు పరిశుద్ధంగా నువ్వు మార్చుకోబడి నీ గదిలోనికి వెళ్ళి నీవు మోకాల నుండి చేతులెత్తి, ఇదిగో ప్రభువా నా ప్రార్థన, ఇదిగో నా ప్రభువా నా ప్రార్థన నీ సన్నిధికి చేరాలి. ఇదిగో నేను మోకరించి ఉన్నాను, ఇదే నీకు నైవేద్యము అని నీవు దేవునితో ఎప్పుడైనా నువ్వు మాట్లాడగలుగుతూ ఉంటున్నావా? ప్రియమైనటువంటి వారులారా, ఆ సాయంకాలపు ఆ 2వ గొర్రె పిల్లను హోమముగా ఆయనకు అర్పింపవలెను. ఇదే ఆయనకు ద్రవ్య హోమము, ఇదే ఆయన సన్నిధిలో నైవేద్యము అనేటటువంటిది మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయు అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మీరు మరలా నేను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. ఎప్పుడు? తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడాలి అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఎంచబడుతున్నామా ప్రియులారా? మనం దేవుని నామమును ఘనముగా ఎంచుతున్నామా? మనము దేవుని సన్నిధిలో మనము రావలసిన విధముగా ఆయన సన్నిధిలో మనము కనబడుచుంటున్నామా? మన ప్రియులను ఇంట్లో వదిలిపెట్టి నీ ముందు ఏం కాదు నేను పోయి వస్తా అని మనం పోతూ ఉంటున్నామా? మనము తెలిసినటువంటి వారు ఇంట్లో ఉంటారు అని అంటే కూడా వదిలిపెట్టి మనము దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటున్నామా? ఈ రోజు ఉగాది కదా, మీరు ఏ హిందువు ఇంటికైనా వెళ్ళండి, వారు ఈ సమయంలో వారు భక్తి శ్రద్ధలతో వారు పూజిస్తూనే ఉంటారు. కాదంటారా ప్రియులారా? జీవము కలిగిన దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ సమయంలో మన కుటుంబ సభ్యులు అనేకులైనటువంటి దేవుని నామములో బాప్తిసం పొందిన వారు భ్రష్ట క్రియలలో ఇంట్లో లేరా? ఎక్కడ పోతున్నాము? ఏమైపోతుంది మన జీవితము? దేవుని రాకడలో కడపూరం రాగితే ఎక్కడ ఉంటాము మనం? అంటే ఆ జనులకు ఉన్నటువంటి భక్తి కూడా మనకు లేదా అంటే నిజంగా లేదు ప్రియులారా. వారు తెలియక దేవుని పూజిస్తున్నారు, కానీ తెలిసినటువంటి మనము పూజింపదగిన విధంగా దేవుని పూజింపడం లేదు అనేటటువంటి సత్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎవరితో పోల్చుకోవాలి? ఎవరితో పోల్చుకోదగిన వారముగా మనం ఉంటున్నాం. దేవుడు అంటున్నాడు, అయ్యో ఆ సువర్ణముతో పోల్చదగినటువంటి నా ప్రియ కుమారులారా ఎటువంటి కుండలుగా ఎంచబడుతున్నారు. మనం ఎవరమట? బంగారముతో పోల్చదగినటువంటి నా ప్రియ కుమారులారా, కానీ మనం ఎట్లున్నామో తెలుసా? మట్టి కుండలుగా ఉంటున్నాము అని ఆ ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, ఒకసారి ఈ ధూప ద్రవ్యము మనకు దేవునికి ఒక సంబంధము కలిగించేటటువంటిదిగా
ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాము. 4వ వచనంలోకి మనం వచ్చినప్పుడు అప్పుడు ఆ ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరారు. ఇప్పుడు సువర్ణ ధూపార్తి ఉంది, ఇంకేముంది? సువర్ణ బలిపీఠం ఉంది, ధూప ద్రవ్యములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మన జీవితములలో శాంతి లేదు. ఏం చేద్దాం మరి? ప్రార్థన. మీకు తెలుసా పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని ప్రార్థనలు ఉన్నాయో? పరిశుద్ధ గ్రంథంలో 222 ప్రార్థనలు ఉన్నాయి. 222 ప్రార్థనలు ఉన్నాయి. నేను అన్ని వివరంగా చెప్పగలను, కానీ ఇప్పుడు సమయం మనకు సరిపోదు. అంటే ఆది కాండంలో ఎన్నున్నాయి, నిర్గమ కాండంలో ఎన్నున్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథము మొత్తములో ఈ 222 ప్రార్థనలు కేవలము 31 పుస్తకాల్లో మాత్రమే ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో 35 పుస్తకాల్లో అసలు ప్రార్థన లేదు కదా. మొదటి సుదీర్ఘమైనటువంటి ప్రార్థన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనబడుతుందో తెలుసా? ఎవరు చేశారో తెలుసా? నెహెమ్యా గ్రంథంలో కనబడుతుంది. అక్కడ లేవీయులు చేసినటువంటి ప్రార్థన 9వ అధ్యాయము 5వ వచనం నుండి 37వ వచనం వరకు పరిశుద్ధ గ్రంథంలో ఒక సుదీర్ఘమైనటువంటి ప్రార్థన. రెండవ సుదీర్ఘమైనటువంటి ప్రార్థన సొలొమోను చేశాడు. ఆయన మందిర నిర్మాణ సమయంలో ఆ మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 23 నుంచి 53 వచనాల వరకు ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి ప్రార్థన ఆయన చేసి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి 19 రకములైనటువంటి ప్రార్థనలను నేను వినను అని దేవుడు సెలవిచ్చాడు. దేవుడే చెప్పాడు, నీ ప్రార్థన నేను వినను అని దేవుడు సెలవిచ్చాడు. ఎవరికైనా కావాలి అని అంటే నా దగ్గరికి రండి, ఈ డీటెయిల్స్ అన్ని రెఫరెన్స్ తో సహా మీకు ఇస్తాను. 222 ప్రార్థనల రెఫరెన్స్ ఇస్తాను. ఏ పుస్తకాల్లో ఉన్నాయి, ఏ పుస్తకాల్లో లేవు, ఏ ప్రార్థనలో మీకు చెప్తాను. ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఆధారము. అదే పిల్లర్ మనకు, ఇంకా ఏమీ లేదు పిల్లరా. క్రైస్తవ జీవితానికి ఆధారమే ప్రార్థన. ప్రార్థన చేసేటటువంటి సమయానికి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఒక ప్రారంభ ప్రార్థన ఉందనుకోండి, ఏం చేయాలి? సుదీర్ఘమైన ప్రార్థన చేయకూడదు. ప్రారంభ ప్రార్థన ఎక్కడ? అది గృహ కూడిక కానీ, ఇంకో కూడిక కానీ ప్రారంభ ప్రార్థన ఎవరైనా చేయమని మిమ్మల్ని అడిగితే ఆ కూడిక కారణం ఏంటిదో అది క్షేమకరంగా జరుగునట్లు దేవునిని స్తుతిస్తూ ప్రార్థన ముగించాలి. ఇది ప్రారంభ ప్రార్థన. వాక్యము నిమిత్తము ఎవరైనా ప్రార్థన చేయమంటే కేవలం వాక్యము నిమిత్తమే ప్రార్థన చేసి ముగించాలి. లేదు, ప్రార్థన వాక్యము అనంతరము ప్రార్థన చేస్తే ఏ వాక్యం అయితే ప్రార్థన చెప్పబడిందో అది మన జీవితాల్లో ఫలించినట్లు ప్రార్థన చేసి ముగించేసేయాలి. ముగింపు ప్రార్థన చేయమంటే జరిగిన కార్యక్రమం అంతా ఆశీర్వాదకరంగా జరిగినందుకు మీకు స్తోత్రం అని ప్రార్థన ముగించాలి. ఇది ప్రార్థన చేయవలసినటువంటి విషయం. ఎవరైనా అనారోగ్యము చేత మాకు ప్రార్థన చేయాలంటే 110 మాటలు పలుకొద్దు, వారి కొరకు మాత్రమే నీవు ప్రార్థన చేయాలి. కుటుంబం కొరకు చేయనప్పుడు కుటుంబం కొరకే చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు స్వరం ఎత్తి ప్రార్థన చేయాలి. నీ స్వరము నా చెవికి చేరితేనే నేను ఆమెను అంటాను. నేను ఆమెను అనకపోతే నేను నీతో ఏకీభవించినట్ట. దేవుడు కంఠస్వరం ఇస్తే ఎంత ఇస్తాడు అంటే కేకలు పెట్టమంటే పెడతాడు, కానీ ప్రార్థన చేసే సమయం వచ్చేసరికి కుస్ 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 ఆయన నోట్లోనే ఉంటుంది. అది ఏం చేస్తున్నారో ఏందో నాకు అర్థం కాదు. పద్ధతి కాదు పిల్లరా. దేవుడు ఎంత స్వరం ఇస్తే అంత స్వరం. దేవుడిని స్తుతించడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుడిచ్చినటువంటి స్వరమును మనము వాడాలి పిల్లరా. నీవు గురుక్కుంటే నీ ఎదుటివాడు నీతో కూర్చున్నటువంటి వాడు నీకు ఏకీభవించకపోతే నీ ప్రార్థన ఫలించదు. అది ధూపం వలె పైకి పో కదా. ఇవి ప్రార్థనలో మరి మనము నేర్చుకోవలసినటువంటి విషయాలుగా మరి దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఎట్లుండాలి? ధూపము వలె ఉండాలి. మనము చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యము వలె దేవునికి ఇష్టమైనటువంటి అర్పణగా ఉండాలి అని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నారు.
ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ మరలా చెప్తున్నాడు, ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి. ఈ పాత్రలు ఏంటి అట? ఎవరు గట్టిగా చెప్పాలి? నిలబడతలేదు, అక్కడ ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడదాం పిల్లరా. ఇవి పరిశుద్ధుల ప్రార్థనలు. ఇప్పుడు ఈ పాత్రలో మన ప్రార్థనలు ఉన్నాయి. క్వశ్చన్, పరిశుద్ధుల ప్రార్థనలే కదా. పరిశుద్ధులు అంటే ప్రత్యేకంగా ఎవరైనా ఉంటారా? నీవు పరిశుద్ధుడనే, నేను పరిశుద్ధుడనే, పరిశుద్ధత కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, ప్రార్థించేటటువంటి వాడు ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే అని అనుకుంటే మళ్ళా మోసకరం. మన ప్రార్థన ఎట్లుంటది? అయ్యా, వారు మందిరానికి వస్తలేరు, ప్రభువా వారిని దీవించు, దేవుని మందిరానికి నడిపించు అని ప్రార్థన చేస్తారు. చేతులు ఎత్తి, స్వరం ఎత్తి. వాళ్ళ ఇంట్లో గృహ కొడుకు ఉంటుంది, వాళ్ళు మా ఇంటికి రాదు, మేము వాళ్ళ ఇంటికి ఎందుకు పోతాం, మాకు అవసరం లేదు. ఇది ప్రార్థన విధానం. అవునా కాదా? కాదనంటారా? కాదనంటారా? ఏబేలు గారి గృహంలో కేవలం 10 మంది వచ్చారు. మామూలుగా 40-45 మంది వస్తున్నటువంటి సందర్భంలో ఏబేలు గారి గృహానికి ఎందుకు రాలేదు అని అంటే, వారు దేవుని మందిరానికి ఎవరి గృహానికి వారు రాలేదు కాబట్టి వాళ్ళు రాలేదు. కానీ ప్రార్థన చేసుడు మాత్రం ఏబేలు కొరకరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన, ఈ పరిశుద్ధుల 24 పెద్దల్లో ఉన్నటువంటి ఆ పాత్రలో ఈ ప్రార్థన ఉందా? ఉందా ఈ ప్రార్థన? మనల్ని మనమే విమర్శించుకుందాం. నా ప్రార్థన, ఈ 24 పెద్దలు దేవుని ముందర పెట్టినటువంటి ఆ ప్రార్థనలో నా ప్రార్థన ఉన్నదా లేదా అని నీకు నువ్వే విమర్శించుకోవాలి. ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ప్రార్థన అందరం చేస్తాము ప్రియులారా. ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రేమ కలిగినటువంటి ప్రార్థన చేయాలి. దేవుడు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో ఆ విధంగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు తనను తాను రక్షించుకోవడానికి తన శిష్యులను వెంటబెట్టుకొని పోయి రాత్రంతా ప్రార్థన చేశాడు. మనము మాత్రము దినమంతా పని చేసి రాత్రంతా నిద్రపోతాము. ఇక ప్రార్థన చేసే సమయం ఎక్కడిది? ఒక ఉపవాస కూడికలో ప్రార్థన ఎక్కడిది? మన ఇంట్లో ధూపార్తి తీసుకొని వచ్చేటటువంటి పెద్దలు ఎక్కడ ఉన్నారు? ఆ 24 పెద్దలు పట్టుకున్నటువంటి ప్రార్థనలో నీ ప్రార్థన ఉన్నదా లేదా అని నీవు లెక్కించుకుంటే నిజంగా ఉన్నదా అని ఒకసారి మనకు మనమే క్వశ్చన్ వేసుకోవాలి. ఉన్నాయా? ఆ గొర్రె పిల్ల ఎదుట వారు సాగిలపడి ఈ పాత్రలే పరిశుద్ధుల ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గృహములోనికి ధూపార్తిని ఆహ్వానించడానికి నీవు ఇష్టము కలిగి లేవా? నీ గృహములో తెగులు ఆగిపోదు అనేటటువంటిది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన, నీవు చేస్తున్నటువంటి ప్రార్థన, నీ గృహంలో చేయబడిన ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థన, నీ సంఘ ప్రార్థన, ఈ పరిశుద్ధుల ప్రార్థనలో 24 పెద్దల చేతుల్లో ఉన్నటువంటి ప్రార్థనలో నీ ప్రార్థన కూడా ఉండాలి అనేటటువంటిదే దేవుడు ఇక్కడ జ్ఞాపకము మనకు చేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నామో మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఎవరి ప్రార్థన జీవితము ఎవరికి తెలియదు ప్రియులారా. ఎందుకొరకనగా మన వ్యక్తిగత జీవితాలు మన కుటుంబంలో ఉన్నటువంటి వారికే మనకు తెలియనటువంటి పరిస్థితులు సంఘానికి వెళ్ళి తెలుస్తాయి, తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన ఆ 24 పెద్దల చేతుల్లో ఉన్నటువంటి పాత్రలో నీ ప్రార్థన ఉండాలి. రోగిలకు రాసిన పత్రిక మనం ముగించుకున్నాం. 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టి ఆయన తండ్రి కుడి పార్శ్వమున నిలువబడి
ఏం చేస్తున్నాడట? అయ్యా ఇంకా నా బిడ్డలు అక్కడ ఉన్నారు, వారిని వారి మందిరంలో నిలబడరు, వాళ్ళు ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, వాళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళింటికి ప్రార్థనకు వస్తా అంటే వద్దు అని అంటారు. అయినా కూడా తండ్రి వారికి క్షమించు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు చేస్తున్నటువంటి విజ్ఞాపన. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు కాబట్టి మనము జీవిత లెక్కలో ఉన్నాం. శిక్ష విధించేవాడేవాడు తండ్రే కదా, చనిపోయినటువంటి క్రీస్తు యేసు ప్రభుల వారే కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ ఉదయ కాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మన ప్రార్థన జీవితము ఏమై ఉన్నది? నీవు సర్వమును పక్కన పెట్టి నువ్వు దేవునితో సహవాసము కలిగి నీవు ప్రార్థన చేయి. ఎరికో కోటగూడ లాంటి ఆ కోటగూడ లాంటి నీ ఇబ్బందులన్నిటినీ దేవుడు తొలగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. తండ్రితో ఆయన ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ సిద్ధపాటు జీవితమే మన జీవితములలో లేదు అనేటటువంటిది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎవరు ఏది మర్చిపోరు పిల్లరా. ఉదయం లేచేది 6 గంటలకు లేచేది మర్చిపోరు, 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ మర్చిపోరు, 9 గంటలకు డ్యూటీ మర్చిపోరు, బట్టలు ఉతుక్కునుడు, వంట చేసుకునుడు, ఇల్లు తుడుచుకునుడు, పిల్లలను సిద్ధపరచుడు, భర్తకు భోజనం పెట్టుడు, వారు భోజనం చేసుడు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, రాత్రికి ఏం తిందాము, ఏ హోటల్కి పోదాము, ఎట్లా పోదాము, ఏం చేద్దాము, ఏది మర్చిపోరు. మర్చిపోయేది ఏది అనంటే దేవునితో సహవాసమే మానవుడు మర్చిపోతూ ఉంటున్నాడు. దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచించిన మాటము, ఇదిగో పెళ్లి కుమారుని వడ్డానము మరచున వారైతే వారు దేనిని మరువరు గాని నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయారు. మనం చేస్తున్న ప్రార్థన 24 పెద్దల్లో ఉన్నటువంటి పాత్రలో నీ ప్రార్థన నా ప్రార్థన ఉండాలి ప్రియులారా. అందుకే ప్రతి సందర్భంలో నేను హెచ్చరిస్తాను, ప్రార్థనకు రండి. ఉదయకాల ప్రార్థన ఒక 10 మంది వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థించేవారు కొంతమంది అయినా పర్వాలేదు, కానీ సంఘం అంతా ప్రార్థించగలిగితే ఎరికో కోట కూడా లేదు ప్రియులారా. ఏ కోట కూడా అయినా కూలిపోతుంది, కానీ అది మనకి ఇష్టం లేదు. వాడు బాగుపడితే మన కళ్ళు మంటలు వెరుపెక్కిపోతాయి. కడుపులో మంట, కళ్ళల్లో మంటలు. ఇది క్రైస్తవ జీవిత లక్షణమా? ప్రార్థన బాగుపడాలని చేస్తాము, వాడు ఎప్పుడు చచ్చిపోతామా అని మనసులో కోరుకునేటటువంటి ఒక క్రైస్తవ జీవితాన్ని మనము కలిగి ఉండి ఏ విధంగా ఈ పాత్రల్లో మన ప్రార్థనలు ఉన్నాయి అని మనం అనుకుంటున్నాము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ కార్యము దేవుడు నీ కొరకు చేసినటువంటిది, దేవుడు నీకు ఏర్పరిచినటువంటిది నీవు చేస్తూ పో. దేవుడు నీ జీవితంలో ఏది చేయాలో అది నీకు చేస్తాడు. నువ్వు చేయవలసిందల్లా నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేయి. నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూనే ఉండు. నీ కొరకు నీకు అవసరం లేదు. చాలా సందర్భాల్లో కుడికిలో కూడా మనం ప్రార్థన చేస్తూ అంత అయిపోయినాక నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు అని అంటాం. ప్రార్థన చేస్తున్నదే నువ్వు, ఇంకా నీ కుటుంబం జ్ఞాపకం చేసుకునేది విచిత్రమైన కోరిక కదా, వింత కోరిక. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. నా కుటుంబానికి నువ్వే కదా ప్రార్థన చేస్తున్నావు, ఇంకా మళ్ళీ నీ కుటుంబాన్ని చూసేది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అయ్యా నా కుమారుడు ప్రార్థన చేస్తున్నారు, ఆయన కుటుంబం ప్రార్థన చేస్తున్నదని దేవుడు నీ వైపు కన్నులెత్తి చెవులు పెట్టి వింటా ఉంటే ఇంకా మళ్ళీ నన్ను చూడు దేవుడు చూస్తున్నదే నిన్ను, నీ ప్రార్థన. కాబట్టి మన ప్రార్థన ఎవరి కొరకు ఉండాలి? సంఘక్షేమము కొరకు, ఇతరుల కొరకు. అనారోగ్యం చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, కష్టాల్లో, నష్టాల్లో, దుఃఖాల్లో ఉన్నటువంటి వారి కొరకు ఒక సువర్ణ దుర్భర్తిని పట్టుకొని నీవు వారి ఇంటి మధ్యలోనికి వెళ్ళి దానిని పెట్టి నీవు ప్రార్థన చెయ్యి. యాకోబు భక్తుడు అన్నట్లుగా నీ సంఘ పెద్దలను పిలువనంపము, వారు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేస్తే వాడి రోగం పోతుంది, వాడు పాపం చేస్తే పాపం కూడా పోతుంది అని అంటున్నాడు. కానీ ఈ పాపం ఉన్నాడు పోయి ప్రార్థన చేస్తే పాపం పోదు పిల్లరా. పాపం మన వైపు పెట్టుకొని వారికి నూనె రాస్తే వారికి కూడా మన పాపం వారికి కూడా తట్టుకుంటది. ఇది లేని ఒక దౌర్భాగ్యం. మనం పరిశుద్ధముగా తీర్చబడదాము. మనం నూనె రాసి
ప్రార్థన చేద్దాము. ఒక సువర్ణ ధూపార్తిని చేత పట్టుకొని ప్రతి గృహంలో నిలువ పెట్టి, ప్రభువా ఇదిగో నీ ధూపాన్ని నేను ఈ గృహానికి తెచ్చాను, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించు. యోసేపును ఐగుప్తుకు వెళ్ళినప్పుడు యోసేపును బట్టి దేవుడు ఐగుప్తులందరినీ ఆశీర్వదించాడు. నీ ప్రార్థనను బట్టి ఈ రోజు మన సంఘము ఆశీర్వదింపబడాలి అని అంటే నీవు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ప్రతి గృహంలో నీవు ప్రార్థించాలని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నీవు ప్రార్థన చేయలేక నీవు ఉంటున్నావా? ఈ ప్రార్థన ఆ పరిశుద్ధుల పాత్రలలో లేదు అనేటటువంటి సత్యాన్ని నీవు ఎరిగినప్పుడు పరలోక రాజ్య ప్రవేశం నీకు లేనే లేదు. ముగింపుగా ఒక మాట, ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళేటటువంటి వారు ఆయన నిరంతరము విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఎడతెగక నా బిడ్డలు, నా బిడ్డలు, నా బిడ్డలు, ఇదిగో నా అరచేతుల మీద చెక్కినటువంటి బిడ్డలు అని ఆయన నిరంతర విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. కానీ మనము మాత్రము మన ప్రియుల కొరకు విజ్ఞాపన చేయడం లేదు. ప్రియులారా, ఒకవేళ విజ్ఞాపన చేసినా ఆ విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరుతుందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా మనము ఆలోచన చేయాలి. కాబట్టి మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మీరు కలిగిన వారు ఇప్పటికీ 22-23 దినాలు అయిపోయింది కదా. ఉదయం ప్రాతకాల విజ్ఞాపన ప్రార్థన 23 దినాలు అయిపోయింది. సుమారు ఇంకొక 10-15 దినాలు ఉంది. ఒక్కసారి వచ్చి నీ స్వరాన్ని దేవుని సన్నిధిలో ప్రభువా అని ఒక్కసారి మీరు పలికి మీరు వెళ్ళండి, మీరు ఆశీర్వదింపబడతారు. నీ స్వరము, నీ కంఠస్వరము దేవునికి వినబడకుండా నీవు ఆశీర్వాదం పొందుకోవాలి అని అనుకుంటే అది అసాధ్యము అనేటటువంటిది జ్ఞాపకము చేయబడుతున్నారు. కాబట్టి సంఘమంతా ఏకముగా కూడదాము, ప్రార్థిద్దాము, అనేకుల క్షేమము కొరకు ప్రార్థన చేయు సంఘముగా మనం నిలవబడదాము. అటువంటి గొప్ప కృపా జ్ఞానము దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ దయచేయును గాక. ఆమేన్.